విదేశీ మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాష్ట్ర గౌరవాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి మచ్చ తెచ్చాడని మండిపడ్డారు. విందులు వినోదాల కోసమే రేవంత్ అందాల పోటీలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలతో తెలంగాణకు చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రాలేదని నిప్పులు చెరిగారు. విత్తనాలు ఏది శాతగాని ముఖ్యమంత్రి నువ్వు ఆ పదవిలో నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచించండి. ఎవరిని ఉద్ధరించండి? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడోళ్లకు ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకేమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కానీ తిప్పి తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాగితాలు పంచి నేనేదో 20-30 వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇవాళ నువ్వు ఇచ్చింది 10,000. ఇవాళ కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,67,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు మొదటి ఏడాది 2 లక్షలు ఇస్తా అన్నావు, 10,000 కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు. కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖానల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్దం ఆడి ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్దాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళది, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపికింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయాలే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తివి, వీని పేరు చెప్తివి, తోక ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది. ఆయన ఎంత మంచిగా చేసిండో, ఎంత దండ్లాడిండో. సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్. అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనకట ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. కాకుండా నీకు ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉల్టాయి పీకింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు.